హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం పన్నీర్తో పచ్చిమిర్చి బిర్యానీ చేయడం ఎట్లానో నేర్చుకుందాం. పన్నీరు పచ్చిమిర్చి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పన్నీరు మంచి హెల్త్కి ప్రోటీన్ సోర్స్, చాలా బాగుంటుంది. వెజ్ తినే వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ పన్నీర్ బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకుందాం. 2 కప్పుల రైస్ నానబెట్టి పక్కన పెట్టుకుందాం. మీ ఇష్టం, 2 కప్పులు 3 కప్పులు మీ ఇష్టం. మంచిగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం. నానితే చాలా పొడి పొడిగా వస్తుంది. నానితే ఇప్పుడు దానికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అట్లనే పన్నీర్ కూడా తీసుకొని పన్నీర్ కూడా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక మనం ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో మనం కొంచెం హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగా, షాజీరా అవన్నీ వేసి అవన్నీ కొంచెం వేగాల. అవి కొంచెం వేగినాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల. ఇప్పుడు వాటికి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు దానికోసం ఒక పేస్ట్ చేసుకుందాం. పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అన్నాం కాబట్టి దానికోసం ఒక పేస్ట్, దాంట్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఇట్లా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగినాయి కదా, అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్, అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇట్లా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఇంకా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇట్లా మగ్గిపోయి మొత్తం ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కొంచెం గరం మసాలా ఇట్లా మగ్గిన దాంట్లో మనం ఫ్రై చేసుకుందాం. పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని కలుపుకొని మంచిగా ఉడకనిద్దాం. పెరుగు వేసినాక కలుపుతూనే ఉండాలి. కలపలేదనుకో ఆ పెరుగు అంతా ఇరిగిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. అందులో మనం ఇప్పుడు ముక్కల్లాగా కట్ చేసుకున్న కాజులు, మళ్ళీ అంటే ఎల్లుల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకుందాం. చూడండి ఇట్లా సన్నగా కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసి పోపు రెడీ చేసుకుందాం. ఈ పోపు రెడీ అయిపోయింది. మనం ఇందాక చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అందులో వేసేసుకుందాం. ఈ పోపుని వేసి కొంచెం కలిపి పక్కన పెట్టేసుకుందాం. మన పచ్చిమిర్చి పన్నీర్ రెడీ అయిపోయింది. దానికోసం ఇప్పుడు రైస్ తయారు చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి గిన్నె వేడైనాక అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలాలు, బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క అవన్నీ వేసుకుందాం. చూడండి అవి కూడా కొంచెం వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని చీరకల్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని పచ్చివాసన పోయిందాక మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వేగినాయి కదా, ఒక టమాటా సన్న ముక్కల్లా కట్ చేసి వేసుకొని అది కూడా మగ్గనిద్దాం మంచిగా. ఇప్పుడు మొత్తం అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. దాంట్లో
వాటర్ పోసుకుందాం. మన బాస్మతి రైస్ కాబట్టి ముందే చాలాసేపు నానబెట్టినాం కాబట్టి 1కి 1.5 కప్ రైస్ వేస్తే సరిపోతుంది. రైస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి నీళ్ళు మంచిగా మరగనిద్దాం. నీళ్ళు మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందాక మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి కలిపేసి మంట సిమ్లో పెట్టేసి మొత్తం ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి రైస్ రెడీ అయిపోయింది. అన్నం అంతా బాగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చేసింది. ఒక మెతుకు అన్నం మెతుకు కూడా తీసి చూస్తే అన్నం మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పన్నీర్ పచ్చిమిర్చి పులావ్ను అసెంబుల్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ పెట్టేసి దానిపైన మనం ఇందాక ఉడికించిన రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా పెట్టేసి మంచిగా అసెంబుల్ చేసుకొని ప్లేటింగ్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. ఒకసారి మీకు నచ్చితే ఇది చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కారం ఉండదు, మైల్డ్గా కారం ఉంటుంది. దానికి మనం ఆనియన్ రైతా మనం ఏదన్నా సైడ్కి పెట్టుకొని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.